నాగశ్విన్ అనే ఒక దర్శకుడు. మేమందరం తెలుగు వాళ్ళందరం కూడా ఏమిటి ఈ ఋషి, ఎవరి యోగి, ఎవరి సిద్ధపురుషుడు అని మేము అనుకుంటాం. మొన్న మా తోటినట్టుడు బ్రహ్మాజీ గారు, బాబు నీ అరిగిపోయిన చెప్పులు పంపిస్తే కళ్ళకద్దుకుని ముద్దు పెట్టుకుంటాను అన్నారు. నిజంగా అండి, ప్రతి తెలుగు ప్రేక్షకుడి హృదయం అలాగే అనిపిస్తుంది. సో ఇప్పుడు మీ ఇంటి అబ్బాయి అయిపోయాడు కాబట్టి నేను కూడా చూస్తానమ్మా. మా ఇంటికి వస్తాడా, హడావిడిగా వస్తాడు, వచ్చి గవికి నాకు చెప్పులకి వేసి లోపలికి వస్తాడు. వెళ్తే బయటికి నా చెప్పులుంటే అవి వేసుకెళ్ళిపోతాడు అంటాడు. తను వచ్చేటప్పుడు కూడా వాళ్ళ నాన్నగారు చెప్పులు వేసుకొచ్చేస్తాయంట ఒక్కోసారి. ఎక్కడ సార్ అంటే ఎప్పుడు ఒక చాప్టర్ ఎక్కడో కల్కిలోనో, ఒక చాప్టర్ ఎక్కడో నెక్స్ట్ ఇంకొక 5 ఏళ్ల తర్వాత తీయబోయే సినిమాలోనో ఆ సినిమాటిక్ యూనివర్స్లో తిరుగుతూ ఉంటుందేమో. వాట్ ఈస్ దిస్ జీనియస్? మీరు ఇంట్లో ఇంతమంది జీనియస్లను పెట్టుకుని ఎట్లా మేనేజ్ చేస్తారు సార్? మీ బలం ఏంటి? మీకు నా జీనియస్ అనేది నా రోజుల్లోనే అయిపోయి ఉంటుందేమో. ఇప్పుడు వీళ్ళందరూ జీనియస్లు చూస్తా ఆనందంగా గడుపుతున్నాను అనుకుంటారమ్మా. బట్ ఐ థింక్ క్రెడిట్ వినయ్ గారికి ఇద్దాం. ఇంతమంది జీనియస్లు ఒక ఇంట పెట్టాలి అంటే అవునమ్మా, మీ జీవిత భాగస్వామికి కూడా ఇవ్వాల్సిందే కదా, ఇవ్వాలి కదా. మరి వినయ్ దత్ గారు కూడా మీరు రాజకీయాల్లోకి వెళ్తే ఆవిడ అంతే సామర్థ్యంతో అక్కడికి వచ్చి క్యాంపెయినింగ్ చేయడము, సినిమా నిర్మాణంలో ఉంటే మరి మీకు సపోర్ట్గా ఉండడం. అవునమ్మా, చాలా చాలా. మా వినయ్ మాత్రం ప్రతిదానికి సగం కారణం తనేనమ్మా. నా సక్సెస్లో కానీ ఫెయిల్యూర్స్లో కానీ. నేను ఫెయిల్యూర్స్లో ఉన్నానండి అన్నప్పుడు, ఏంటండి ఒక సినిమా పోతే ఇలా అయిపోతారు, పదండి ఇంకోటి సినిమా తీయండి తొందరగా వెళ్ళండి అనేది. అలా గ్రేట్ లేడీ. అంతే కదండి మరి. సో సినిమా ఒక ప్రస్థానం అయితే దత్ గారు, మీరు ఏ రోజు కూడా అనుకున్నది మాట్లాడడానికి, ఎప్పుడు సినిమా ఇండస్ట్రీలో సభల్లో మాట్లాడి ఇంటర్వ్యూల్లో గట్టిగా మాట్లాడేటువంటి మేము ఇంతవరకు తీరు వినలేదు మీ దగ్గర నుంచి. కానీ రాజకీయాల్లో, అటు ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ చేసిన, ఈ మధ్య రాజకీయాలకి పరోక్షంగా సపోర్ట్ చేసిన, బలంగా మీ వాదనని వినిపించారు. ఈ స్ట్రెంగ్త్ ఎక్కడి నుంచి వచ్చింది? ఇంత పెద్ద సినిమా ప్రాజెక్ట్ని పెట్టుకుని మనకి రిలీజ్ రాబోతుంటే చాలామంది వ్యాపారం ఉన్నవాళ్ళు కొంచెం జాగ్రత్తగా మాట్లాడదాం అనుకుంటారేమో. కానీ ఉన్న నిజాన్ని నిక్కచ్చిగా చెప్పటమే మా నాన్నగారు నాకు నేర్పించిన విద్య అమ్మా. మొహాట లేకుండా మాట్లాడు, ఏంటి ఇందులో ఏం పోయి వస్తుందంటే సినిమాకి దానికి ఏంటి సంబంధం. జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో మాత్రం నేను ఎక్కడ డిఫర్ అవ్వలేదమ్మా. ఆయన చాలా ఫ్రెండ్లీగానే ఉండేవారు. మా రెండో అమ్మాయి పెళ్ళికి వచ్చారు ఆయన. చంద్రబాబు గారిని జైల్లో పెట్టిన రోజున మాత్రం అక్కడికి వెళ్ళి చాలా ఎమోషనల్గా మాట్లాడాను. 160 సీట్లు పైన వస్తాయి చంద్రబాబు గారికి. ఈసారి ఖచ్చితంగా ఆయన సీఎం అవ్వబోతున్నాడు. ఆ లెవెల్కి వెళ్ళి మాట్లాడిన సందర్భం కూడా. దట్స్ నథింగ్ రాంగ్. మీరు పార్టీకి నిలబడ్డారు, పార్టీకి తరపున పోటీ చేశారు. వీఆర్ మొదటి నుంచి కూడా మీరు పార్టీ సింపథైజర్గా ఉన్నారు, పార్టీలో యాక్టివ్ రోల్ చేశారు. సో అక్కడ కాక ఇంకెక్కడ మాట్లాడతారు? సో హ్యాట్స్ ఆఫ్ టు యువర్. అంటే నిజానికి నిజం ఎప్పుడూ బరువుగా ఉంటుందంటండి, సైలెంట్గా ఉంటుందంట, బలంగా నిలబడుతుందంట. మిగతావన్నీ కూడా ఉలికులికి పడతాయి, ఎగిరెగిరి పడతాయి. సో అవి వాటి గాలిమానాన అవి వెళ్ళిపోతాయి. సో నిలకడగా ఉండడమే కావాలి. 50 ఏళ్ల పాటు ఒక సంస్థని ఇలా నడిపించడానికి ఒక 3-4 సూత్రాలు ఏమన్నా చెప్పండి సార్. ఏముందమ్మా, అందరూ మహానుభావులు యాక్ట్ చేశారు మన బ్యానర్లో. నేను వెళ్ళి సినిమా చేయమని అడిగితే వెంటనే చేసేసారు, ఇంక్లూడింగ్ పవన్ కళ్యాణ్ గారు కూడా. నేను బాలు కోసం వెళ్ళి ఇట్లా ముందు ఇంద్ర సినిమా చూశారు ఆయన. ఏమండి ఈ స్టేజ్లో మీరు అన్నయ్యతో ఇంద్ర తీశారు, మనసు అనేది ఎంత పులకించిందో అన్నయ్యకి నాకు కూడా. నేను మీతో వెంటనే సినిమా చేస్తాను, అట్లా బాలు చేసాం.